హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ గ్రేవీ. సో మనం ముందు ఫిష్ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసేటప్పుడు కూడా అందులో సాల్ట్ వేసి బాగా వాష్ చేసి పెట్టాలి. సో మనకి ఫిష్ గ్రేవీ కావాలి అంటే మనం ఆనియన్స్ తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఆనియన్ని డీప్ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయిన తర్వాత మనం అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. సో మనకి ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బూస్ట్ ఆఫ్ ఎనర్జీ, స్ట్రాంగ్ బోన్స్, స్కిన్ బెనిఫిట్స్, ఇంప్రూవ్ బ్రెయిన్ హెల్త్, సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఈ ఫిష్ వల్ల. సో మనం సీ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తినాలి. సో చూడండి, ఇప్పుడు ఆనియన్ ఇలా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్ చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా. అంటే వేడి ఉన్నప్పుడు మనం చేయలేము కదా. సో చల్లగా అయిన తర్వాత ఆనియన్ని గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటే మన గ్రేవీ అనేది తిక్కగా వస్తుంది. సో మనం ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని గ్రేవీ కోసం తిక్కగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్లో ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో ఈ వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని వాటర్ పోయేంత వరకు ఇలా పక్కకు పెట్టేసి, మనం ఇప్పుడు గ్రేవీ కావాలంటే మనకు చింతపండు కావాలి కదా. సో ఇలా చింతపండును పక్కకు పెట్టేసాను వాటర్ పోసి. ఇప్పుడు మనం ఆ గుజ్జుతో మనం రసం ప్రిపేర్ చేయాలి, అంటే గ్రేవీ. సో ఇలా బౌల్లో వేసుకున్నాను మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని. ఇప్పుడు ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో చూడండి, అన్నీ అంటే కారం, పసుపు, జింజర్ పేస్ట్, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర మెంతుల పౌడర్. సో చూడండి, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1.5 స్పూన్ జింజర్ పేస్ట్. మనం నాన్ వెజ్లో జింజర్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను 1.5 స్పూన్ వేసాను. ఇలా వేసి ఇవన్నీ కలిపి పెట్టిన తర్వాత అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేశాను. జస్ట్ ఇప్పుడు ఇవి ఇలా యాడ్ చేసి పెట్టాను అంటే పీసెస్కి పట్టడానికి. మళ్ళీ కర్రీ బాయిల్డ్ అయ్యేటప్పుడు కూడా మనం అందులో జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి. సో చింతపండు వాటర్లో వేసాం కదా మనం రసం కోసం. సో అది అలా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మనం కలిపి పెట్టాలి ఇలా. సో కొంతమంది డైరెక్ట్ పీసెస్ని మనం ఆ బౌల్లో వేసేస్తారు, కానీ మేము అలా చేయం. ఇలా పీసెస్కి అంతా కారం ఇవన్నీ పట్టించేసి పక్కకు పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసేస్తామన్నమాట. సో అలా బాగుంటుంది టేస్ట్. అలా డైరెక్ట్ వేస్తే ఎందుకో కొంచెం పీస్ ఉడకనట్టు అనిపిస్తుంది. సో మేము ఎప్పుడు ఇలానే ట్రై చేసాం. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. చెప్పడం మర్చిపోయా, ఇంపార్టెంట్ థింగ్, ఐస్కి కూడా చాలా మంచిది ఈ ఫిష్ అనేది. సో చూడండి, ఇప్పుడు మనం బౌల్ పెట్టుకున్నాం కదా, అలా పెట్టేసిన తర్వాత మనం అందులో ఆయిల్ వేయాలి. ఇంతకుముందు ఆనియన్ ఫ్రై చేసా కదా, ఆ ఆయిల్ కొంచెం ఉంటే ఆయిల్ నేను ఇందులో యూజ్ చేస్తున్నాను, అంటే వేస్ట్ అవ్వకుండా. సో ఇది సరిపోదు, నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తాను. అలా ఆయిల్ వేసాక ఇంతకుముందు నేను ఆనియన్ పేస్ట్ రెడీ చేశాను కదా, ఇప్పుడు అది అందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇదంతా పేస్ట్ ఒక దగ్గర. ఇప్పుడు ఈ పేస్ట్, కారం, ఇదంతా ఇవన్నీ మసాలాస్ ఆ పీసెస్కి బాగా పట్టాలి, అంటే మ్యాగ్నేట్ అవ్వాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టాలి, అంటే పీసెస్ అన్నిటికీ కారం ఇదంతా పేస్ట్ పడుతుంది. సో చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, కలిపి పెట్టుకున్న ఆ పీసెస్ అన్నీ మనం ఈ బౌల్లోకి వేసుకోవాలి. అలా మెల్లిగా వేయాలి. పైనుంచి వేస్తే ఆ ఆయిల్ వచ్చేసి మన మొహం మీద పడుతుంది కదా, అందుకే స్లోగా చేసుకోవాలి. సో ఇలా ఫిషెస్ అన్నీ అందులో బౌల్లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా జస్ట్ మనం ఇట్లా ఒకసారి పైకి అనాలి. అలా అంటే కింద ఉన్న పీసెస్ అన్నీ పైకి వస్తాయి. సో అలా అన్న తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ రసం అంతా తీసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఫిష్ ఫ్రై అయిన తర్వాత ఈ రసం అనేది అందులో వేయాలి. సో మనకు ఫిష్ కొంచెం ఆల్రెడీ బాయిల్డ్ అయ్యింది ఆయిల్లో. సో ఇప్పుడు ఫిష్లో రసం వేయగానే బాయిల్డ్ అవుతుంది. చూడండి, ఇలా మనకి ఫిష్ గ్రేవీ అవుతుంది. సో అలా బాయిల్డ్ అవుతూ ఉంటే నేను చెప్పాను కదా ఇంతకుముందుకి, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ మళ్ళీ యాడ్ చేస్తాను అని. చూడండి, స్మెల్ మాత్రం చాలా బాగుంది, గుమగుమలాడిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా క్విక్గా ఈజీగా అయ్యే ఈ ఫిష్ గ్రేవీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫిష్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.